మన జడ్పీసీ సభ్యురాలు శైలజ గారు, అదేవిధంగా సర్పంచ్ సత్యసాయి గారు, కడలి సర్పంచ్ చెప్పల గుణనాథ్ గారు, మలికీపురం వ్యవసాయ కమిటీ సభ్యులు శివగారు, నల్లి శివగారు, ఎప్పుడు నాతో ఉంటూ నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న తమ్ముడు, నేను ఇష్టపడే తమ్ముడు నేతల నాని, విప్పత్తి సురేష్, రాపాక శ్రీనివాస్ గారు, జల్లెల ఉదయ్ గారు, తోట సుభాష్ గారు, అదేవిధంగా ఇంకెవరన్నా మర్చిపోతే వాళ్ళు, నా ఎదురుగా ఉంటే వెంకటేశ్వర్లు కానీ తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పేరు పేరున ధన్యవాదాలు, జైభీములు. నాకు స్రవంతి 2009 నుండి తెలుసు. ఆమె సోషల్ మీడియాలో ఆమె పెట్టే, అంటే జగన్ గారి మీద ఉన్న అభిమానంతో ఆమె పెట్టే దాన్ని ఏమంటారు మెసేజెస్ కానీ, ఎవరన్నా జగన్ గారిని విమర్శిస్తే ఆమె ఎదుర్కొనే విధానం కానీ మంచి నాలెడ్జ్ ఉంది ఆమెకి, అండ్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. చాలా యాక్టివ్గా ఉండేది. జగన్ గారు ఎక్కడ కార్యక్రమం పెట్టినా అక్కడికి వచ్చి జగన్ గారి వీరాభిమాని, సోషల్ మీడియాలో నాకు తెలిసి అంత వీరాభిమాని చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. ఉండి మరి ఆమె ఎందుకో ఈ మధ్యలో కనబడతలా. ఒక నెల రోజుల క్రితం ఫోన్ చేసి ఎలా ఉన్నా సార్ అని అడిగింది. బాగానే ఉన్నానమ్మా, ఏం నువ్వు ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను అమ్మా. నేను కొంటలేదో కువైట్లో ఉన్నాను, నేను ఒక జేబీఎం సేవా సమితి ఒకటి పెట్టాను, దాని కస్టమర్స్కి లోగో ఓపెన్ చేయాలి, మీరు రావాలి అంటే నేను అనుకుంటా ఇక్కడే ఉందనుకున్నా. అక్కడ ఉందని తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిందో స్రవంతి ఏదంటే కువైట్లో ఉందన్న. చాలా మంచి అమ్మాయి. తను నమ్ముకున్న సిద్ధాంతం అంటే పార్టీ పరంగా నువ్వు ఎందుకు లేవంటే ఇటువంటి రాజకీయాలని పనికిరా